Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Bob. One stop destination for all my girlies out there. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి టాప్ 10 స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే చూపించబోతున్నాను. ఇవి వచ్చేసి నేను చాలా డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇవి నాకు చాలా చాలా బాగా నచ్చాయి. అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. అవన్నీ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసి సింపుల్ నుంచి రిఫ్రెషింగ్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది స్కిన్ పైన అయితే చాలా జెంటల్ గా ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. చాలా చాలా జెంటల్ గా ఉంటుంది అండ్ మైల్డ్ గా ఉంటుంది. అలానే కొన్ని ఫేస్ వాషెస్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత న్యాచురల్ ఆయిల్స్ ని స్ట్రిప్ చేసేసి చాలా డ్రై చేస్తూ ఉంటాయి ఫేస్ ని. బట్ ఇది అలా ఉండదు, చాలా జెంటల్ గా ఉంటుంది. అండ్ ఇదైతే నేను ఆల్మోస్ట్ చాలా ట్యూబ్స్ ని కంప్లీట్ చేసేసాను. అందుకే మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ మీరు నా వీడియోస్ లో కూడా చూసే ఉంటారు నేను ఎన్నిసార్లు దీన్ని రికమెండ్ చేశాను. సో చాలా 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 బాగుంటుంది. మీరు కూడా ఒకవేళ మంచి ఫేస్ వాష్ కోసం చూస్తున్నారు అంటే ఇది ప్రాపర్ గా దాని వర్క్ అనేది కంప్లీట్ చేస్తుంది అనమాట. జెంటల్ గా మన స్కిన్ పైన ఏమైనా డెడ్ స్కిన్ సెల్స్ కావచ్చు, బిల్డప్స్ ఏమైనా ఉంటే నీట్ గా రిమూవ్ చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ లో నా ఫేవరెట్ రీసెంట్ గా వచ్చేసి బ్యూటీ ఆఫ్ జోసన్ నుంచి ఈ సన్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చేసి చూడొచ్చు మీరు, ట్యూబ్ ని ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేశాను అండ్ బ్యాకప్ కూడా నా దగ్గర ఉంది. సో బేసిక్ గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోవడానికి రీజన్స్ వచ్చేసి మీకు వైట్ కాస్ట్ ఎక్కువ రావడం కావచ్చు, లేదా మీరు అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ పైన అది డార్క్ గా అవ్వడం కావచ్చు, అండ్ అది తొందరగా బ్లెండ్ అవ్వకుండా కొంచెం ఇదిగా ఉండొచ్చు. వైట్ కాస్ట్ ఇస్తుందని చెప్పి ఇలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి కదా సన్ స్క్రీన్ లో. అలాంటి ఇష్యూస్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారంటే ఈ సన్ స్క్రీన్ కొంచెం కాస్ట్లీ అయినా ట్రై చేయండి. చాలా స్మూత్ గా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్ లోకి, చాలా సీమ్లెస్ గా ఉంటుంది. వైట్ కాస్ట్ అనేది అసలు రాదు, కాకపోతే ఇది కొంచెం డ్యూ ఫినిష్ ఇస్తుంది అనమాట. నాకు డ్రై స్కిన్ ఉన్నప్పుడు దీన్ని అయితే యూజ్ చేశాను, చాలా చాలా బాగుంది. అండ్ నేను ఎస్పెషల్లీ దీన్ని యూజ్ చేసేది వచ్చేసి మేకప్ కింద అప్లై చేసుకుంటాను అనమాట. మేకప్ కింద అప్లై చేసుకుంటే ట్రస్ట్ మీ గైస్ ఎంత మంచి హైడ్రేషన్ కావచ్చు, మేకప్ అనేది చాలా ప్రాపర్ గా దీనిపైన సెటిల్ అవుతుంది. సో మీరు డైలీ వేర్ కి మంచి సన్ స్క్రీన్ కోసం చూస్తున్నారు అంటే ఇది ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆఫ్ కోర్స్ మీకు కొరియన్ బ్రాండ్స్ నచ్చుతాయంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. వచ్చేసి మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటే, నాకు కూడా రీసెంట్ గా డార్క్ స్పాట్స్ అన్ని వచ్చాయి కదా. సో అప్పటి నుంచి నేను ఏంటంటే ఈ 2% కోజిక్ యాసిడ్ ఫేస్ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రమ్ డర్మాకో. ఇది మన డార్క్ స్పాట్స్ ని తగ్గిస్తుంది, చాలా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. నార్మల్‌గా ఏంటంటే మనం సెరమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో బేసిక్‌గా నాకు సెరమ్స్ ఎక్కువ లేయర్ చేసుకోవడం నచ్చదు. సో ఇదేంటంటే క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట. సో ఇలా క్రీమ్ లాగా ఉంటుంది. ఇలా నేను నాకు ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడంతా లైట్‌గా అప్లై చేసుకుంటానన్నమాట. ఎవ్రీడే నైట్ అప్లై చేసుకుంటాను. ఇందులో మనకి కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల ఆ డార్క్ స్పాట్స్ అనేది మెల్లిగా తగ్గించడానికి ట్రై చేస్తుందన్నమాట. అండ్ ఈవెన్ పిగ్మెంటేషన్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో యాక్నీ మార్క్స్ మీకు ఉన్నాయి, పింపుల్ మార్క్స్ ఉన్నాయి అంటే దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో ఇంకా వైటమిన్ సి, గ్లైకాలిక్ యాసిడ్ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఆ పిగ్మెంటేషన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మీకు మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి. కాకపోతే మనం కన్సిస్టెంట్ గా యూజ్ చేయాలి. సో యూజ్ చేస్తేనే మీకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. వచ్చేసి నేను ఇప్పటికి 2 బాటిల్స్ ఫినిష్ చేశాను. సో ఇంకొకటి తీసుకోవాలి. అదేంటంటే విష్ కేర్ నుంచి ఈ ప్రోడక్ట్ అనమాట. లైక్ ఈ సెరం, వైటమిన్ సి సెరం. మీకు ఒకవేళ ఫేస్ పైన డల్నెస్ ఉంది, ట్యాన్ వచ్చింది, ఫేస్ ఎందుకో గ్లో లేదు, ముందులాగా గ్లో ఉంది, ఇప్పుడు గ్లో అసలు లేదు అంటే ఈ ప్రోడక్ట్ని ఒకసారి ట్రై చేయండి. మీరు యూజ్ చేసిన ఒక 2 to 3 వీక్స్కే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఫేస్లో నుంచి మంచి గ్లో వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ని కూడా మెల్లిమెల్లిగా రెడ్యూస్ చేస్తుంది. సో నా ఫేవరెట్ వైటమిన్ సి సెరం అంటే నేను విష్ కేర్ నుంచి రికమెండ్ చేస్తాను. వైటమిన్ సి సెరంలో మనకి బేసిక్గా వచ్చే కన్సర్న్ ఏంటంటే తొందరగా ఆక్సిడైజ్ అయిపోవడం. ఈ సెరం ఏంటంటే అంత తొందరగా ఆక్సిడైజ్ అవ్వదు. అండ్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ లైక్ నాకు 1 month ప్లస్ వచ్చింది, చాలా బాగుంటుంది. అండ్ వైటమిన్ సి సెరం అనేది ఇన్ని డేస్ ఆక్సిడైజ్ అవ్వకుండా ఉండడం అనేది ఒక గ్రేట్ విషయం నాకు తెలిసి. సో మీరు ఒక వైటమిన్ సి సెరం తొందరగా ఆక్సిడైజ్ అవ్వకూడదు బట్ మంచి రిజల్ట్స్ ఇవ్వాలి, కొంచెం కాస్ట్ అయినా పర్లేదు అనుకుంటే విష్ కేర్ నుంచి ఇది ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ గా నా ఫేవరెట్ అబ్సెషన్ వచ్చేసి ఈ ప్లమ్ నుంచి రైస్ వాటర్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది ఆయిలీ స్కిన్ కానీ లేదా కాంబినేషన్ స్కిన్ మీకు ఉంది అంటే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎంత లైట్ వెయిట్ గా ఉంటుందంటే స్కిన్ పైన అంత లైట్ గా ఉంటుంది. సో ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ ని తీసుకున్నాను కదా, బ్లెండ్ చేసుకున్నాను, చాలా క్విక్గా మన స్కిన్లోకి బ్లెండ్ అయిపోతుంది. అండ్ హైడ్రేషన్ విషయంకి వస్తే చాలా బాగా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది. స్కిన్ పైన మెయిన్గా లైట్గా ఉంటుంది. మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉంది అంటే ఒక ఫేవర్ చేసుకోండి,
ఈ మాయిశ్చరైజర్‌ని తీసుకోండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. న్యూట్రిజనా మాయిశ్చరైజర్ ఉంది కదా! సో, నేను దాన్ని కూడా యూజ్ చేశాను. అందులో నుంచి నాకు కొంచెం ఫ్రేగ్రెన్స్ ఉన్నట్టు అనిపించింది. సో, చిన్న ప్రోడక్ట్‌ని అయితే తీసుకున్నాను. తర్వాత ఈ ప్రోడక్ట్‌ని కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఇది తీసుకున్నాననమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇందులో మనకి ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అనేది లేదు. అండ్ రైస్ వాటర్ ఉంటుంది కాబట్టి మన స్కిన్‌కి ఇంకా మంచి బెనిఫిట్స్ అనేది ఉంటాయి. హైడ్రేషన్ ఉంటుంది. లైట్‌గా ఉంటుంది స్కిన్ పైన. సో, సమ్మర్‌లో కావచ్చు. హెవీగా ఉన్న మాయిశ్చరైజర్స్ మీకు నచ్చవు అంటే ఇదొకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి డార్క్ సర్కిల్స్ కోసం మీరు చాలా మంది అడుగుతున్నారు కదా! ఏదైనా మంచి క్రీమ్ చెప్పమని చెప్పి. ఈ ప్రోడక్ట్ కొంచెం కాస్ట్‌లీగా ఉంటుంది. బట్ బాగా వర్క్ అవుతుందనమాట. అదేంటంటే మళ్ళీ బ్యూటీ ఆఫ్ జోసా నుంచి ఐ క్రీమ్ అనమాట. ఇది డార్క్ సర్కిల్స్‌ని మంచిగా రెడ్యూస్ చేస్తుంది. ఫైన్ లైన్స్‌ని రెడ్యూస్ చేస్తుంది. చాలా బావుంటుంది. సో, ఒకసారి ట్రై చేయండి. నేను మినీ సైజ్ తీసుకున్నాను. ఇప్పటి వరకు నాకైతే మంచి రిజల్ట్స్ అయితే కనిపించాయి. సో, ఇంకా కొన్ని డేస్ బాగా యూజ్ చేస్తాను. యూజ్ చేసి నాకు ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చాయంటే సెపరేట్‌గా ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో, మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటే ఇది ట్రై చేయండి. ఎలాగో మనం డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్క్రీన్ టైమ్ మీకు ఎక్కువ ఉంటుంది. ఐస్ బాగా టయర్డ్ అయిపోతున్నాయి అంటే స్విస్ బ్యూటీ నుంచి ఈ హైడ్రా ఐ ప్యాచెస్‌ని ట్రై చేయండి. ఇది కూడా మన స్కిన్‌ని బాగా సూత్ చేస్తుందనమాట. అండ్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. నేను కూడా దీన్ని చాలా యూజ్ చేశాను. ఈవెన్ నేనే కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యూజ్ చేస్తారు. బావుంటుంది. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఐ ప్యాచెస్ అనేది ఇదే అనమాట మనకి స్విస్ బ్యూటీ నుంచి. మిగతా అన్నీ చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. సో, ఐ ప్యాచెస్ కోసం చూస్తున్నారంటే స్విస్ బ్యూటీ నుంచి ట్రై చేయొచ్చు. తర్వాత లిప్ బామ్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే నైట్ టైమ్స్‌లో నేను బాగా యూజ్ చేసే లిప్ బామ్, నా లిప్స్‌ని బాగా రిపేర్ చేసే లిప్ బామ్ వచ్చేసి లెనేజ్ నుంచి ఈ లిప్ మాస్క్. ఇది చాలా థిక్‌గా ఉంటుంది. ఇది నా సెకండ్ బాటిల్. ఇది మనకి అరౌండ్ 500 అలా వస్తుంది. వర్త్ ఇట్ అని చెప్తాను. సో, ఈ ప్రోడక్ట్ కూడా అయిపోయింది. నేను ఇంకొకటి తీసుకోవాలి. మీరు ఇక ఊహించుకోవచ్చు ఎంత బావుంటుందో ఇది. చాలా బాగా రిపేర్ చేస్తుంది. అండ్ లిప్స్ కూడా కొంచెం ప్లంపింగ్‌గా అనిపించింది నాకు ఇది యూజ్ చేసినప్పటి నుంచి. డే టైమ్‌లో నేను యూజ్ చేసే లిప్ బామ్ వచ్చేసి విష్ కేర్ నుంచి ఈ లిప్ బామ్ అనమాట. ఇందులో మనకి SPF 50 ఉంటుంది. PF++ కూడా ఉంటుంది. అండ్ ఇదేంటంటే నా 4థ్ బాటిల్. నేను అంతగా యూజ్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఈ లిప్ బామ్‌ని యూజ్ చేసినప్పటి నుంచి నా లిప్ పిగ్మెంటేషన్‌లో నేను మంచి రిజల్ట్స్ చూసాను. కాకపోతే నేను కొన్ని మంత్స్ యూజ్ చేశాను. జస్ట్ ఒక 2 వీక్స్, 3 వీక్స్ యూజ్ చేస్తే నాకు రిజల్ట్స్ వచ్చేస్తాయని నేను చెప్పను గానీ, కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ లైక్ మీరు కావాలంటే కూడా కంపేర్ చేసుకోండి. లైక్ ఒక 1 ఇయర్ బ్యాక్ నా వీడియోస్‌లో మీరు మేకప్ లేనంటే పిగ్మెంటేషన్ ఉండేది. బట్ ఇప్పుడు చాలా లైట్ అయింది. నా లిప్స్ అనేది కొంచెం పింక్‌గా అయ్యాయన్నమాట. సో, పిగ్మెంటేషన్ వెళ్ళి. సో, మీకు ఒకవేళ పిగ్మెంటేషన్ కన్సర్న్ ఉంది అంటే ఇది ఒక్కసారి ట్రై చేయండి. నేను హైలీ రికమెండ్ చేస్తాను. పిగ్మెంటేషన్ తగ్గించడమే కాకుండా సన్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది. అలానే మీ లిప్స్‌ని కూడా బాగా హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇందులో నుంచి ఒక ఫ్రేగ్రెన్స్ వస్తుంది. నాకది చాలా బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డీకన్‌స్ట్రక్ట్ నుంచి ఈ సూదింగ్ క్లెన్జింగ్ బామ్. రీసెంట్‌గా నాకు బ్రేకౌట్స్ అయ్యాయి. అది మీ అందరికీ తెలిసిందే. సో, నార్మల్‌గా మనం మేకప్ వేసుకున్నామంటే ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! క్లెన్జింగ్ బామ్స్ కావచ్చు, మనం యూజ్ చేసే మేకప్ ప్రొడక్ట్స్ అనేది యాక్నీ సేఫ్ ఉన్నవి తీసుకోవాలి. సో, యాక్నీ సేఫ్ మేకప్ ప్రొడక్ట్స్ పైన నేను ఒక షార్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఐ కార్డ్స్‌లో ఇచ్చింటాను చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అలానే మనం మేకప్ రిమూవ్ చేసేటప్పుడు కూడా యాక్నీ సేఫ్ ఉన్న ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయాలి. సో, అలాంటప్పుడు నాకు దొరికినది వచ్చేసి ఈ డీకన్‌స్ట్రక్ట్ నుంచి క్లెన్జింగ్ బామ్. ఇది మేకప్‌ని చాలా మంచిగా రిమూవ్ చేస్తుంది. అండ్ అఫోర్డబుల్ ప్రైస్‌కి వస్తుంది. సో, మీకు ఒకవేళ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంది లేదా సెన్సిటివ్ స్కిన్ ఉంది అంటే ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో, ఇదేంటంటే లైట్‌గా ఉంటుంది. మేకప్‌ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ఈవెన్ వాటర్ ప్రూఫ్ మేకప్ కూడా ఈజీగా వచ్చేస్తుందనమాట. సో, ఇదొకసారి ట్రై చేయండి. కొన్ని మంత్స్ నుంచి నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్‌లో ఇవి నాకు టాప్ 10 అని అనిపించాయన్నమాట. ఇంకా ఒకవేళ ఏవైనా కొత్త ప్రోడక్ట్స్‌ని యూజ్ చేస్తే నేను ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే స్కిన్ కేర్ పైన ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్ చేయట్లేదు నేను. సో, మీకు ఈ వీడియో హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కొత్త మెంబర్స్‌కి కూడా నా వీడియోని రికమెండ్ చేస్తుంది. వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అలానే మనం కూడా గ్రో అయినట్టు ఉంటుంది. సో, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.